అందరికీ నమస్కారం అండి. పేక మెడలు సినిమా చూసారా? నిన్న నేను మా తోటి జర్నలిస్ట్ ప్రేమ కలిసి చూడడం జరిగింది. అయితే నాకు అనిపించింది ఏంటి అంటే, రిలీజ్కి ముందే కనుక మేము ఏదైనా ప్రీమియర్ షో చూసునుంటే డెఫినెట్గా ఇంకా ఆ సినిమా గురించి ముందే మీకు చెప్పి ఉండేదని కదా అని అనిపించింది. టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్ పేక మెడలు డైరెక్టర్ నీలగిరి మామిళ్ళ గారు. డైరెక్టర్ గారు నమస్కారం అండి. నాకు మీ మీద ఇమ్మెన్స్ ఆఫ్ రెస్పెక్ట్ అనమాట. ఆ సినిమా చూసిన తర్వాత అసలు ఎవరు ఈ డైరెక్టరు, ఇంతకుముందు ఏమైనా సినిమాలు చేశారా, ఇదే డెబ్యూ మూవీ అని అనిపించింది. ఒకసారి మీ గురించి ఫస్ట్ మాకు చెప్పరు. నా పేరు నీలగిరి మామిళ్ళ అండి. సో మాది పెదగర్లపాడని గుంటూరు డిస్టిక్ దగ్గర. సో నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ హాస్టల్లో చదువుకున్నాను. డాన్ బోస్కో నవజీవన్ అని ఆర్ఫనేజ్ హోమ్, అది అక్కడ చదువుకున్నాను. ఎందుకని అక్కడ? చిన్నప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వచ్చేసాను మేడం. మీరా? తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళారు లేదా? వెళ్ళాను. ఒక 12 years 13 years ఆ టైంలో ఇంట్లో చిన్న డిస్టర్బెన్స్ అయ్యి వచ్చేసాను అట్లా. సో అక్కడ ఇంటర్ వరకు చదువుకున్నాను. దాని తర్వాత డిగ్రీకి మంచికల్లో ఆర్గనైజేషన్ అని భవానీ శరత్ కుమార్ అని మేము మమ్మీ డాడీని పిలుచుకుంటాం. సో అక్కడ నా డిగ్రీ కంప్లీట్ అయింది. సో దాని తర్వాత అంటే నాకు ఫస్ట్ నుంచే కొంచెం ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం, అంటే నా స్కూల్ లైఫ్ నుంచే. సో అలా ఫస్ట్ ఫిలిమ్స్ అనే థాట్లోనే సో నా కెరీర్ అనేది నేను ఫిక్స్ అయిపోయాను చైల్డ్హుడ్లోనే. ఓకే, నేను ఫిలిమ్స్కి వెళ్తున్నాను, నా ఏమి ఇది అన్నట్టుగాని. సో ఎన్నాళ్ళకి మళ్ళీ మీ పేరెంట్స్ కనిపించారు మీరు అసలు? జస్ట్ ఒక 6-7 months తర్వాత తెలిసింది సోన్సో దగ్గర ఉన్నాడని. సో వాళ్ళు వచ్చారు, చూశారు. మళ్ళీ నాకు ఇంకా వెళ్ళాలని లేదు, ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్, ఇక్కడ ఉన్న సిస్టమ్ నాకు చాలా బాగా నచ్చింది. మాది ఒక చిన్న పల్లెటూరు కాబట్టి సో అక్కడికంటే ఇక్కడ చాలా బెటర్గా ఉంది. ఇక్కడ కొంచెం ఆ పిల్లలతో అంతమంది డాన్స్ చేయడం, యాక్టింగ్స్ అని అప్పటి నుంచే ఈ కల్చరల్ యాక్టివిటీస్ అన్ని స్టార్ట్ అయ్యాయి. అందుకని చాలా ఆ ఫన్ మూమెంట్లో ఇక్కడే ఉండిపోవాలని ఫిక్స్ అయిపోయాయి. అప్పుడు ఇగో ఇలాంటి ఇంటి నుంచి పారిపోయి ఇలా ఉన్న అబ్బాయి అసలు ఆ పేక మెడల్ సినిమా డైరెక్టర్ అంటే నమ్మలేకపోయాయి. అందులో మరి పేరెంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మ ప్రేమ గురించి ఎంత అద్భుతంగా తీసారండి. మరి ఎలా తీయగలిగారు మీరు? అంటే దూరంగా ఉంటే ఇంకా ఎక్కువ తెలుస్తుంది కదండి, దగ్గరుంటే విలువ ఉండదు, దూరంగా ఉంటేనే తెలుస్తుంది కదా. అవును అవును. అంటే చాలా లైఫ్ చూశాను మేడం నేను కూడా. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ని సరౌండింగ్లో కూడా చూసాం కాబట్టి సో అది బాగా కనెక్ట్ అవుతుంది. హట్టింగ్ అంటే ఒక బాగా హంటింగ్ చేస్తూ ఉంటుంది. సో ఇది చెప్పాలి, ఈ సబ్జెక్ట్ చెప్పాలి, ఇదేదో చేయాలి అన్న ఫీలింగ్ రన్ అవుతూ ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇది స్టార్ట్ అయింది అంతా. ఎన్నాళ్ళు పట్టిందని రాసుకోవడానికి ఈ కథ మీకు? ఈ కథ నేను రాసుకుని నా 10th classలో రాసుకున్నాను. నేను 10th classలో ఉన్నప్పుడు ఈ కథ రాసుకున్నాను. అంటే అది ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ నేను చూశాను అక్కడ. సో బోయగూడ అని మా స్కూల్ గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ అక్కడ ఉండేది, సికింద్రాబాద్లో. అక్కడ మీ 10th classలో ఏంటంటే ఈ పానీపూరి గప్చుప్లు ఉంటాయి కదండి, అవి ఆ పక్కన ఒక లేడీ చేసేవాళ్ళు. మేము అక్క అని పిలుచుకుంటాం, మార్వాడి అమ్మ. సో వాళ్ళు చేసి దాన్ని షాప్కి డెలివరీ చేస్తూ ఉన్నప్పుడు అది పగిలిపోయినాయి మాకు 2 rupeesకి 3 rupeesకి అట్లా ఇచ్చేవాళ్ళు. సో మేమేంటంటే స్నాక్స్ లాగా వాటిని తినడానికి ట్రై చేసాము. సో ఈ ప్రాసెస్లో ఒకరోజు నేను నా ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్ళి చూస్తే చాలా చిన్న ఇల్లు, ఒక చిన్న చాప వేసుకొని నా హీరోల క్యారెక్టర్ పడుకుని ఉంది. సో ఆమె చిన్న అక్కడ వర్క్ చేస్తా ఉంటే ఆమె నడుము మీద కాలేసి డిస్టర్బ్ చేస్తాను. ఆ విజువల్ చాలా హర్టింగ్ అనిపించింది. సో ఆమెమో కొంచెం డిస్కన్వర్ట్గా, అంటే ఆమె చాలా ఇబ్బంది పడుతూ ఉంది. తనేమో చూస్తున్నా కానీ కామన్ సెన్స్ లేకుండా అలాగే బిహేవ్ చేస్తున్నా. మేము తీసుకెళ్ళిన 2 rupees 3 rupees కూడా తన పక్కన పెట్టేసి తను సిగరెట్ల కోసం వాడుకుంటున్నాను. ఇలా ఎంతమంది, అంటే అప్పటి వరకు ఆమెలో ఇంకొక యాంగిల్ కనిపించేది, సాఫ్ట్గా ఎప్పుడు నవ్వుతా పలకరిస్తా ఉండే యాంగిల్. ఒక్కసారిగా చూసిన తర్వాత నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. సో నేను బేసిక్గా ఏంటంటే నేను ఫస్ట్ నుంచి డాన్స్లు, యాక్టింగ్ అని, చైల్డ్ ఆర్టిస్ట్గా ఫిలిమ్స్ కూడా అప్పుడు చేసేవాడిని ఇట్లా. సో ఈ ప్రాసెస్లో ఉండడం వల్ల నాకు అది ఈజీ కనెక్ట్ అయిపోయి దాన్ని ఒక స్కిట్ లాగా చేద్దామని, దాని తర్వాత ఒక ఏజ్ తర్వాత దాన్ని షార్ట్ ఫిల్మ్లా చేద్దాం అనిపించింది. సో ఫైనల్గా నాకు లేదు ఇది ఫిలిం లాగే చేస్తే చాలా బాగుంటుంది అన్న ఫీలింగ్ క్రియేట్ చేసుకొని సో దాన్ని అలా అబ్జర్వ్ చేసుకుంటూ చేశాను. అది ఒక కొత్త డైరెక్టర్కి ఒక రా స్టోరీ తీసుకొచ్చి దీన్ని థియేటర్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను, లేదంటే ఇది సినిమా అని అన్నప్పుడు ప్రొడ్యూసర్ అంత తొందరగా దొరకడు. మీకు ఎలా దొరికారు? సో లక్కీ అండి అది. నాకు వెరీ లక్కీ అండి. పాయింట్ ఆఫ్ కష్టపడలేదా పెద్దగా? కష్టపడడం అంటే నేను మెంటల్గా ఫిక్స్ అయ్యాను. ఓకే, ఈ కథ కోసం నేను డైరెక్షన్ చేసే ప్రాసెస్లో
నా దగ్గర ఎందుకంటే ఇంకా ఒక 2-3 ఉన్నాయి కథలు రెడీ చేసుకున్నాను. అందులో చాలా తక్కువగా సాఫ్ట్గా ఉన్న కథే ఇది ప్రస్తుతానికి. సో దీంతో స్టార్ట్ చేస్తేనే ఫస్ట్ వర్కౌట్ అయింది అన్నట్టుగా నేను అనుకుని మినిమం నేను ఒక 50 to 70 మెంబర్స్ని కలవాల్సి వస్తుంది అని ముందే ఫిక్స్ అయ్యాను. సో మా కో డైరెక్టర్కి అప్పుడు నేను చెప్పాను, నేను గాడ్స్ ఆఫ్ ధర్మపురి అని ఒక వెబ్ సిరీస్ ఉంది, దానికి అసోసియేట్ డైరెక్టర్గా వన్ ఆఫ్ ద రైటర్గా వర్క్ చేశాను దానికి. ఓకే, సో కొంత వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో అలా ఉంది. దాన్ని బేస్ చేసుకొని నేను కథ డెవలప్ చేసుకున్న తర్వాత నేను డైరెక్షన్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఒక ఏడీని ఒక కో డైరెక్టర్ని మీరిద్దరు నా టీం అని చెప్పేసి ప్రొడ్యూసర్కి వెళ్ళకముందే సో నేను స్టార్ట్ చేస్తున్నాను, ఒక వార్ లాంటిది ఇది, తగిలితే ఫస్ట్ తగలచ్చు, లేదంటే ఒక 60-70 నెంబర్ తగలచ్చు, కానీ మీరు రెడీగా ఉండండి అన్నట్టుగా చెప్పాను. లక్కీగా నాకు రాకేష్ ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది వినగానే. సో అది చాలా అంటే రాకేష్ కూడా ఒక టేస్ట్ ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేయగలిగింది, కానీ లేదంటే చాలా కష్టమయ్యేది. లేదండి, యాక్చువల్లీ ఇప్పుడు స్టోరీ మనం అనుకోవడం వేరు, అవతల వాళ్ళకి చెప్పడం వేరు. అవును అవును. యాజ్ ఇట్ ఈస్గా మనం పిక్చరైజ్ చేసి తీసిన తర్వాత ఉండే అవుట్పుట్ వేరు. అవును అవును. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీరు నమ్మరు, నేను ఎంతమంది ప్రొడ్యూసర్స్ని నేను చూశాను ఈ జర్నలిజం దీంట్లో, ఎన్నో సినిమాలు చేసేసి సగం పైగా చేసేసి 70% అయిపోయాక అవుట్పుట్ చూసుకుంటే అసలు వీళ్ళు అనుకున్న దానికి తీసిన దానికి సంబంధం లేక అబ్బెబ్బే ఇది అసలు వద్దయ్యా అని చెప్పని ప్రొడ్యూసర్ ఉన్న డబ్బులంతా వదిలేసుకొని తీసిందంతా ఏమీ చేయలేక పక్కన పడేసిన సందర్భాలు నేను ఎన్నో చూశాను. మీకు విడిగా ఆఫ్ ద కెమెరా మీకు నెంబర్ కావాలన్నా కూడా ఇస్తాను. అంటే నేను అంత చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ చూశాను సార్. అంటే అలాంటిది మీరు అంత తక్కువ ఎక్స్పీరియన్స్ తోటి మీరు అనుకున్న కథని ఎంతో అద్భుతంగా మీరు, అంటే దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ పెయిడ్ ప్రమోషన్ అండి, సినిమా నిజంగా చూసి జెన్యూన్గా ఎవరు డైరెక్టర్ అని చెప్పని వెతుక్కుని బలేసి మరీ పట్టుకుని తీసుకొచ్చాం మేము స్టూడియోకి యాక్చువల్లీ చెప్పాలంటే, టు బి ఫ్రాంక్. సో అలాంటివి నేను చాలా చూశానండి. అలాంటిది మీకు ప్రొడ్యూసర్ దొరకడం ఒక ఎత్తు, మీరు అనుకున్నట్టుగా మీరు ప్రొడ్యూసర్కి ఒప్పించినట్టుగానే కథ యాజ్ ఇట్ ఈస్గా తీయడం, నాట్ ఈవెన్ సింగిల్ ఫ్రేమ్ చూసిన వాళ్ళు మా అందరికీ కూడా ఎక్కడా బోర్ అనిపించలేదు. సచ్ ఎ రియలిస్టిక్ స్టోరీ మీరు తీసింది, ప్రతి ఇంట్లో ప్రతి ఆడవాళ్ళ కథ నిజంగా, అది ప్రతి విమెన్ కనెక్ట్ అవుతుంది. సినిమా ఇంకా జనాల్లోకి వెళ్ళలేదు అందుకని ఇలా ఉంది. వన్స్ వెళ్ళిన తర్వాత ఏదో మా వాళ్ళు అంటారులేండి, మేడం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమాలు కూడా చాలా స్లోగా హిట్ అవుతాయండి, ఒక్కసారి సూపర్ హిట్ అని టాక్ రావు అని. సో అలా మంచి కథలు ఎప్పుడూ కూడా 2 రోజులు లేట్ అయినా ఖచ్చితంగా మంచి పేరు తెచ్చుకుంటే కమర్షియల్గా హిట్ అవుతుంది అల్టిమేట్లీ, నో డౌట్ అందులో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఈ స్టోరీ చూసిన తర్వాత మేబీ నేను మాట్లాడడం ఎక్కువ ఉంటుందేమో, ఎందుకంటే ఆ ఫీలింగ్స్ అలా నిన్నటి నుంచి అలా పట్టుకుని ఉన్నాను, మీ ముందే మాట్లాడాలి. మీరే మాట్లాడాలి మేడం. అంటే నేను ఇప్పుడు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది మేడం. అంటే సినిమా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత సో ఇప్పుడు నేను ఒక 3 years 4 years నా జర్నీ, అది ఎంత కరెక్ట్గా ఉందన్నది మీరు ఫీడ్బ్యాక్ ఇస్తేనే నాకు తెలిసిద్ది. సార్ ఒకటి సార్, మీరు డైరెక్టర్ నేను జర్నలిస్ట్ అని పక్కన పెడితే, మీరు ఒక మేలు నేను ఒక ఫీమేలు సొసైటీలో బతుకుతున్నాం అని అనుకుంటే, మన ఇండియన్ సొసైటీలో ప్రతి ఇంట్లోనూ గొడవలు ఉంటాయి, దాన్ని మనం కాదు అని అనలేము. కానీ ఒక స్థాయి దాటిపోయిన తర్వాత బాగా సెటిల్ అయిపోయి ఆర్థికంగా ఉన్నవాళ్ళు క్రీమ్ పీపుల్ అయితే చక్కగా ఎలిగెంట్గా నువ్వు నేను పట్టలేదురా బాస్ విడిపోదాం అనుకుని విడిపోతారు, పిల్లల్ని వచ్చి కలుస్తారు, అక్కడ చాలా ఎలిగెంట్గా విడిపోవడం కూడా చాలా అద్భుతంగా విడిపోతారు, ఫ్రెండ్లీగా ఉంటారు. సమస్యల్లా లోవర్ మిడిల్ క్లాసు, పావర్టీ, బిలో పావర్టీ ఉన్న వాళ్ళ మధ్య పొరపాటున ఏదైనా ఇష్యూ వస్తే రచ్చ రంబోల నరకం చూస్తారు మేడం. అదైతే నాకు చాలా చూసాను అట్లా. అసలు అంటే ఉండలేక వెళ్ళలేక, వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి, ఉంటే ఎలా బతకాలి, చాలా మందికి సైకలాజికల్ గా సఫర్ అవ్వడం నేను చాలా చూసాను మేడం. అదే అంతా మీరు ఎలా అయితే ఇప్పుడు మాట్లాడేటప్పుడు అన్ని ముందే మాట్లాడిన హోల్డ్ చేసుకుంటా అన్నారు. అవును, మీ సినిమాకి అలాగే ఉన్నారా? నేను కూడా ఆ స్క్రిప్ట్ లోనే అదే ఫోకస్ గా పెట్టుకున్నాను. సో నేను కూడా సెట్కి వెళ్ళిన తర్వాత ఎవరితో ఎక్కువ మాట్లాడను. సో నా వర్క్ ప్రాసెస్ లో నేను అనుకుంది వస్తుందా రావట్లేదా, సో ఎందుకంటే ఆ డిస్టర్బెన్స్ అయ్యిందంటే డీవేటెడ్ అయిపోతుంది అనే ఒక ఫీలింగ్ ఉండేది. సో అది చాలా నాకు రిఫ్లెక్ట్ అయింది. అంటే నేను రాసుకుంది నాకు వచ్చింది, అది చాలా రేర్గా జరిగింది మీరు అన్నట్టుగా. సో లక్కీగా నాకంటే నేను రాసుకున్నది నాకు అదే వచ్చింది.
అంటే ఐ మీన్ పర్సంటేజ్ కొంత ఉంటుంది, ఏ డైరెక్టర్ అయినా 100% చేయలేరు, బట్ నాకైతే ఒక 50-60 రీచ్ అయ్యానన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. లేదండి 50-60 కాదు, నన్ను అడిగితే 100కి 100 పాళ్ళు మీరు సక్సెస్ అయ్యారు దట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, థ్యాంక్ యూ. అన్డౌటెడ్లీ. ఎందుకంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా మీడియాలో ఉంటూ ఇటు ఎలక్ట్రానిక్ మీడియా అనండి, సోషల్ మీడియా అనండి, ప్రింట్ మీడియా అనండి, ప్రతి దాంట్లోనూ పనిచేసి వచ్చిన వాళ్ళమే ఇంతవరకు. ఆ ప్రతి ఎలిమెంటు ఈ సినిమాలో ఉంది. ఇన్నాళ్ళ ఒక రియలిస్టిక్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీ సినిమాలో ఉంది, టు బి ఫ్రాంక్. ఇక సినిమాలోకి వెళ్ళిపోతే, ఇక మీ గురించి చెప్పారు కాబట్టి, యాక్చువల్లీ మొత్తం షూటింగ్ అంతా జరిగింది ఎక్కడండి? ఈ పురాణాపూర్ అని మనకి ఓల్డ్ సిటీ ఉంది మేడం. ఆ ఓల్డ్ సిటీ పక్కన చుడీ బజార్ అని ఒకటి ఉంటుంది, ఇది మనకి నైట్ టైం వస్తువులు అమ్ముతారు, ఫ్రైడే మార్కెట్ ఓల్డ్ సిటీలో. సో దానికి మూసీ రివర్ పక్కనే బస్తీ అదంతా. అసలు ఆ ఇల్లేంటి, ఆ రియలిస్టిక్ నిజంగా అసలు నేను సెట్ వేసినా కూడా అంత అందంగా రాదేమో. రాదు అసలు. ఎవరిల్లు అది ఎంతకేను? అంటే మేము ఒక 32 బస్తీలు తిరిగాం మేడం హైదరాబాద్ మొత్తంలో. ఒక 32 చూసిన తర్వాత నాకు ఆ లోకల్, అంటే హైదరాబాద్ అనగానే జనరల్గా చూపిస్తారు చార్మినార్ లేకపోతే ఇంకోటో, ఈ టోన్ నాకు అసలు వద్దనిపించింది. అథెంటిక్గా అనిపించాలి, అట్ ద సేమ్ టైము ఒక ఏదన్నా బ్యాక్గ్రౌండ్ కొత్తగా ఉండాలని. సో నేను ధోబీగఢ్ అనే బ్యాక్గ్రౌండ్, సో నాకు అక్కడ సర్చ్ చేస్తుంటే అక్కడ ధోబీగఢ్ దొరికింది. ధోబీగఢ్ దొరకడం వల్ల ఓకే, ఒక క్యారెక్టర్కి, ఆ పక్కింటి రాజ్యం క్యారెక్టర్కి, సో ఆ ధోబీగఢ్ వల్ల నేను వెంటనే క్యారెక్టర్ చేంజ్ చేసుకున్నాను. ఓకే, ఈ అమ్మాయి అక్కడ పనిచేస్తే బాగుంటుంది అన్న టోన్లో. సో ఒక రివరు, ఒక లొకేషను, ఒక బస్తీ విజువల్గా చూపించడానికి హైదరాబాద్ అని తెలుస్తూ ఉంటుంది, కానీ కొత్తగా ఉంటుంది. అంతకుముందు నేను రీసెర్చ్ చేసుకున్నాను, ఆ సెటప్ని ఇంతవరకు ఎవరు చూపించలేదు. అది మన శేఖర్ కమల గారి సినిమాలో, నాగ చైతన్య, సాయి పల్లవి గారి సినిమాలో ఒక షార్ట్ ఒకటి ఉండదు ఆ బ్రిడ్జ్ మీద. సో అంతే తప్ప ఎక్కువగా దాన్ని చాలా ఎక్స్పోజ్ చేసింది ఏం లేదు. అక్కడ వెతుకుతూ స్టార్ట్ చేశాను. ఆ బస్తీ ఏంటంటే ఆ ఇల్లు సిచ్యువేషన్, ఆ ఇంట్లో మామూలుగా ఫ్యామిలీ ఉంటే దానికి ఒక 3 డోర్స్ ఉన్నాయి, జస్ట్ మనం కూర్చున్నంతే ఒక్కొక్క రూమ్, చిన్న రూమ్. దానికి 3 ఎంట్రీస్ ఉండడం వల్ల నాకు చాలా ఫ్లెక్సిబుల్గా అనిపించింది స్టేజింగ్ చేయడానికి, కంపోజ్ చేసుకోవడానికి అంతా. రిక్వెస్ట్ చేసాము, ఒక 3 months మీరు ఇంట్లోంచి వెళ్ళిపోండి అని. వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు మేడం. వాళ్ళు ఒక 3 months మా కోసం వేరే ఇంటికి వెళ్ళిపోయారు. ఆ బస్తీలో, ఆ కాలనీలో ఉన్న ఒక లేన్ ఉంది చిన్నది, ఆ గల్లీ. సో అందరు సపోర్ట్ చేశారు. చాలా చాలా హ్యాపీ ఫీలింగ్ ఏంటంటే, వాళ్ళు ఈవెన్ అక్కడ జూనియర్ ఆర్టిస్ట్ లేకపోతే మేము కాల్ చేసేవాళ్ళం, అన్న ఇక్కడి నుంచి ఇటు వెళ్ళేవాళ్ళు, అలా వెళ్ళేవాళ్ళు బస్తీ వాళ్ళు అలా. సో ఏదైనా ఆర్ట్ వస్తువులు ఏదైనా మిస్ అయిపోతే ఆ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఇచ్చేవాళ్ళు. సో నైట్ టైం ఏదైనా షూటింగ్ వచ్చేటప్పుడు బిఫోరే కాల్ చేసేవాళ్ళు. చిన్న గల్లీలు కాబట్టి ఏదన్నా నడవడానికి ఇబ్బంది అవుద్దని అలాంటి సినారియోలో సో వాళ్ళు నైట్ కీస్ ఇచ్చేవాళ్ళు. తెల్లారు ఆ వెహికల్స్ అన్ని మీరు ఇష్టం వచ్చిన దగ్గర పెట్టేసేసుకోండి, మాకు ఇప్పుడు డిస్టర్బెన్స్ లేదు లేని. వాళ్ళ కోఆపరేషన్ వల్ల మాకు చాలా హెల్ప్ అయింది. అంటే జనరల్గా నేను కూడా భయపడ్డాను, బస్తీ అంటే చుట్టుముడతారు, గోల్ చేస్తారు, డిస్టర్బ్ చేస్తారని. బట్ అసలు గాడ్ లక్ అనుకోవాలి, అది వాళ్ళ కోఆపరేషన్ అనుకోవాలి. అక్కడ షూటింగ్ జరుగుతున్న ప్రాసెస్ అంతా కూడా చాలా హ్యాపీగా జరిగింది. అద్భుతం. మణిగారు సినిమా చూసారా? మీరు మీ అబ్బాయిని కూడా తీసుకుని చూపించండి. నేను సిన్సియర్గా చెప్తున్నాను, నిజంగానే చూడండి. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎదగడానికి ఏం చేసినా పర్వాలేదు అనే ఒక పాయింట్. నిజానికి ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు నేను కళ్ళారా చూశాను సార్, నమ్ముతారా మీరు? ఎస్పెషల్లీ ఇప్పుడు ఆల్రెడీ మూవీ రిలీజ్ అయిపోయింది కాబట్టి ఐ కెన్ రివీల్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. చెప్పచ్చు. వాళ్ళ సర్వైవల్ కోసం బంగారంలా ఉన్న ఫ్యామిలీస్ని వీడెళ్ళి కిలికి, ఐఎమ్ సో సారీ టు సే దిస్ వర్డ్, ఎందుకంటే నా కళ్ళతో నేను చూశాను, అందుకని నేను ఇంత ఆవేశంగా నేను చెప్పగలుగుతున్నాను. బంగారంలో ఉంటుంది అమ్మాయి ఫ్యామిలీ, వీడి సర్వైవల్ కోసం అమ్మాయిని వలేస్తాడు, పట్టుకుంటాడు. ఆ అమ్మాయి సంసారంలో లేనిపోని గోళ్ళు కొట్లాట్లు అయ్యి అక్కడి నుంచి విడిపోయే స్థాయికి అమ్మాయి రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత ఇక వీడు లిటరలీ అసలు వాళ్ళ పిల్లలు, అప్పటికే పిల్లలు ఉంటారు ఆవిడికి, నీ పిల్లలే నా పిల్లలు, అసలు నేను అద్భుతంగా చూసుకుంటా, నేనే అసలేం తండ్రి అన్నట్టు యాక్ట్ చేస్తాడు బాగా. బంగారం శుభ్రంగా అయిపోయి డబ్బు అయిపోయిన తర్వాత దాన్ షీల్ అండర్స్టాండ్, ఓహో వీళ్ళు మన వాళ్ళు కాదు, ఇది ప్రేమ కాదు. ప్రేమ అనేది నిజమైంది బాధ్యతలో ఉంటుంది తప్ప ఇదంతా కూడా వాళ్ళ సర్వైవల్ కోసం నన్ను వాడుకుంటున్నారని తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఈ లోపల జీవితం అంతా నాశనం అయిపోతుంది. అది ఎలా ఉంటుందంటే అనకూడదు కానీ చేసుకున్న వాళ్ళు పోయారు, ఇంకొకళ్ళు పోయారు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. తర్వాత
ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు మీరు ప్రాక్టికల్గా ఎంత అద్భుతంగా స్టోరీని చూపించారంటే బయట నిజంగా మీరు కూడా మగవాళ్లే, బట్ అందరూ ఒకలా ఉండరు. అలాంటి మగవాళ్ళని నేను ప్రత్యక్షంగా చూశాను, కళ్ళారా నేను కథలు విన్నాను, వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా నేను సాల్వ్ చేశాను కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను సార్. మేల్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఒక సింగిల్ లేడీ ఉంది అని అంటే, ఐఎమ్ సో సారీ టు సే దిస్, చెప్పండి మేడం. అంటే ఇక ఓదార్పు యాత్ర స్టార్ట్ సార్. నీకెందుకు అసలు ఒకవేళ ఉన్నాడే అనుకోండి, అందులో మీరు చూపించినట్టుగానే యాజ్ ఇట్ ఈస్గా బయట జరుగుతోంది ఇదే. కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? నాకెంత హ్యాపీగా అనిపించిందంటే, బా ఏమన్నా తీసారా అసలు యాజ్ ఇట్ ఈస్గా జరుగుతోంది సొసైటీలో. హీరో అనే ఆ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో, మెయిన్ క్యారెక్టర్, అసలు నువ్వు పబ్కి వెళ్ళడం తప్పలేదు, నువ్వు సిగరెట్ తాగడం తప్పలేదు, అంతా మీ ఆయన తప్పే అనేటప్పటికీ వీడు కన్విన్స్ అయిపోతుంది. కన్విన్స్ అయ్యి వీడే కదా ఇదే కదా అసలు నిజమైన ప్రేమ అనుకుంటాను. నిజమైన ప్రేమ ఏంటి, నిజమైన బాధ్యత ఏంటి? నాకు అక్కడ వాళ్ళ హస్బెండ్ క్యారెక్టర్ సార్, ఎవరైతే పాపం ఎన్ఆర్ఐ ఉన్నాడు, ఆయన క్యారెక్టర్ పాపం నాకు చాలా బాధ అనిపించింది. వైఫ్ వేరే వాళ్ళతో ఉందని తెలిసి వదిలేదు, ఆయన రిక్వెస్ట్ చేశాడు. అండ్ మోర్ ఓవర్ ఇది ఒక రాంగ్ ట్రాప్లో పడింది అని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి సేవ్ చేయడానికి తన వంతు ప్రయత్నం తను చేశాడు. ఇది సొసైటీలో జరగదండి. అది ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందా వదిలేసే అని అంటారు తప్ప, అంటే పిల్లల కోసం తన బంధాన్ని నిలబెట్టుకోవడానికి అసలు మీరు అద్భుతం అండి, అద్భుతంగా చేశారు. అసలు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకు సినిమా చూసి. అంటే ఎందుకు అనుకున్నారు అలాగా? అయితే పోతే పోయింది, కొట్లాటను వదిలేదు ఎందుకు మీరు? ఎవరికైనా కానీ నీ జనరల్గా నమ్మేది ఏంటంటే తప్పు అనేది ఎక్కడైనా జరగదు. అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు ఆమెకున్న సిచ్యువేషన్ బట్టి, ఆమెకున్న విధానాన్ని బట్టి నేను ఒక బ్యాక్ స్టోరీ రాసుకున్నాను ఆ క్యారెక్టర్కి. సో ఆమె ఒక ఎన్ఆర్ఐ, కొంచెం రిచ్గా ఉండొచ్చు. ఈ హస్బెండ్ క్యారెక్టర్ అనేవాడు వాడు ఎన్ఆర్ఐయే, కాకపోతే ఒక మిడిల్ క్లాస్ నుంచి వెళ్ళాడు ఉండొచ్చు. సో వీడికున్న అండర్స్టాండింగ్ వేరు ఉంటుంది, ఆమెకున్న అండర్స్టాండింగ్ వేరు ఉంటుంది. అబ్సల్యూట్లీ. సో ఆమె అంటది, ఒక డైలాగ్ అంటది, వేరే రెడ్ డ్రెస్ మీ మదర్ యాక్సెప్ట్ చేయలేదు అని. అది చాలా సిల్లీ పాయింట్ అని వాడి పాయింట్. ఎగ్జాక్ట్లీ, అది సిల్లీ పాయింట్. అదేదో అంటే ఇప్పుడు వాళ్ళు విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇండియన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎలా అనే థాట్ అనేది తనకుండేదండి. నిజం నిజం. సో ఈ అండర్స్టాండింగ్ అనేది ఎవరికో ఒకరు, ఎవరు కరెక్ట్గా ఉండరు, ఎవరు రాంగ్గా ఉండరు, వాంటెడ్గా ఉండరు. అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఇద్దరు ఇలా ఇడిపోయారు అనుకోండి, సో దానికి మీనింగ్లెస్ ఉంటుంది కదా. అందుకే ఆ ఇద్దరు పిల్లలు కూడా ఫోన్లో చూపించిన, అంటే మీ సఫర్ అవుతున్నాం మీ ఇద్దరు వల్ల అనేది. ఎగ్జాక్ట్లీ. ఎవరో ఒకరు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటేనే ఆ ఫ్యామిలీ గెట్ ఇన్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఆ సిచ్యువేషన్ అక్కడ పెట్టాలనుకున్నాను. అండ్ మోర్ ఓవర్ మీకు ఆ కథలో అమ్మాయి తాగడం, ఎన్ఆర్ఐ ఆవిడ తాగడం, నిజానికి ఈరోజు యంగ్స్టర్స్ అందరూ తాగని వాళ్ళు ఎవరు లేరు, వెరీ ఫ్యూ. ఇన్ కేస్ అది వాళ్ళు అలవాటు చేసేసుకుని రేపు పెళ్లి తర్వాత ఐదర్ హస్బెండో ఆర్ వైఫో అది డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితుల్లో, లేదా వాళ్ళు ఇంకొంచెం పద్ధతిగా పెరుగుని ఉండొచ్చు, మాకు ఏ అలవాటు లేవు, మేము ఇలా పెరిగాం, మాకు ఇలానే ఉండాలి అనే పద్ధతిలో వాళ్ళు ఉన్నారనుకోండి, అమ్మాయినా అబ్బాయినా, అక్కడ ప్యాచప్ అవ్వదు సార్. నిజానికి కూడా పొరపాటున పిల్లలు పుట్టారంటే వాళ్ళ మధ్య నరకమే, ఇంకా నో డౌట్ అందులో. కానీ అక్కడ మీరు ఇండైరెక్ట్గా చెప్పిన పాయింట్ ఏంటి తెలుసా సార్? అంటే మీరు మీ మనసులో ఉందో లేదో నాకు తెలియదు, కానీ అంటే సొసైటీని చూసిన పాయింట్ ఆఫ్ వ్యూ నేను మాట్లాడేది ఏంటంటే, ఇక్కడ దేనికైనా సమౌజ్జి కావాలి అంటారు కదా. ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐ ఒక విలేజ్లో ఉన్న అమ్మాయిని చేసుకుంటే అంత ఈజీగా ఉండదు లైఫ్ లీడ్ చేయడం. లేదు, ఈ అమ్మాయి బాగా వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఆ అబ్బాయి ఇన్నోసెంట్ అయినా కూడా అక్కడ కూడా బ్యాలెన్స్ చాలా కష్టం. అక్కడ ఏంటంటే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు పుట్టి పెరిగావు, నీ అలవాట్లేంటి, నీ అభిరుచులేంటి, ఇక్కడ ఈ అమ్మాయి అయినా అబ్బాయి అయినా వీళ్ళు ఎలాంటి ఎన్విరాన్మెంట్లో పెరిగొచ్చారు, ఈ రెండు మ్యాచ్ అవ్వకపోతే వీళ్ళు ఎంతవరకు అడ్జస్ట్ అవ్వగలుగుతారు. తీరా అడ్జస్ట్ అవ్వని పరిస్థితులు వచ్చిన తర్వాత అప్పటికి ఒకళ్ళో ఇద్దరు పిల్లలు ఉంటారు. సో ఎలా అయిపోతుందంటే అసలు అన్ఈవెన్ లైఫ్ అయిపోతుంది. అది మీరు ఎంత చక్కగా చూపించారంటే, అంటే పెళ్ళికి ముందే కళ్ళు తెరుచుకోండి, పెళ్ళి అయిన తర్వాత ఇంత ప్రాబ్లమేటిక్ చేసుకోకండి లైఫ్ని అని. దట్ అద్భుతంగా చూపించారు సార్ మీరు నిజంగా. అసలు నేను అనుకున్నా ఇందులో మీదేమన్నా సొంత ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు మేడం, లేదు, అంతేం లేదు. అంటే నేను ఇంకా నేను డైరెక్షన్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుందని ఉన్నట్టున్నాను, కానీ అచ్చా ఇంకా సో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనమాట ఇక్కడ, అదే సంగతి. నాకేంటంటే
చాలా ఫైర్తో సినిమా చెప్పాలని ఉంటుంది మేడం. దాన్ని నాకు ఇప్పుడు బాలచంద్ర లాంటి వాళ్ళు, ఇప్పుడు బాలు మహేంద్ర గారు కానీ, ఎస్ నాకు ఓల్డ్ స్కూల్ నుంచి చాలా ఇన్స్పిరేషన్ ఉంది. అంటే సంగీతం శ్రీనివాస్ గారు అంటే చాలా ఇష్టం. అంటే సబ్జెక్ట్ చెప్పేటప్పుడు సబ్జెక్ట్లో ఒక హ్యూమర్తో మీకు కనెక్ట్ చేస్తానండి, తప్పకుండా కనెక్ట్ చేస్తాను. సంగీతం శ్రీనివాస్ గారు మీకు పరిచయం ఉంటే సరే, లేదంటే ఐ కెన్ కనెక్ట్. లేదు, నాకు ఒకసారి మీరు నన్ను తీసుకెళ్తే నేను ఫోటో దిగుతాను మేడం. అయ్యో ఎంత మాట. సంగీతం సార్ మీకు పెద్ద ఫ్యాన్ట, చాలా మంచి సినిమా తీశారు. డెఫినెట్గా మీరు కూడా ఆ సినిమా చూడండి, నేను మీతో మాట్లాడతాను తప్పకుండా. ఐ కాంటాక్ట్ విత్ యూ డెఫినెట్లీ. అదే మేడం, అంటే నాకు మేజర్గా ఈ కథ ద్వారా నేను చెప్పదలుచుకుంటే ఇన్నర్గా ఒక ఎమోషన్ ఉంది మేడం, సీరియస్గా చెప్పాలని ఒక ఫీలింగ్ ఒకటి ఉంది. సో దాన్ని ఎంత స్ట్రాంగ్గా చెప్పొచ్చు, ఎంత ఇంపాక్ట్గా చెప్పొచ్చు అనేది నా ఫీలింగ్. ఇంకొకటి ఏంటంటే మేడం, ఇప్పుడు రియలిస్టిక్ అప్రోచ్ అనేది ఇప్పుడు జనాల్లో చాలా తగ్గిపోయింది. అవును, గ్లోరిఫై చేసే సినిమాల గురించి నేను తప్పుగా మాట్లాడతలేదు. సో నా ఇంటెన్షన్ అంటే, ఇప్పుడు ఇది కథ కాదు సినిమా బాలచంద్ర గారిది ఉంది. సో అందులో కమల్ హాసన్ గారు కానీ, రజనీకాంత్ గారు కానీ అసలు ఏం క్యారెక్టర్స్ అసలు అప్పుడు అక్కడ క్యారెక్టర్స్, అక్కడ బిహేవియర్, అక్కడ యాటిట్యూడ్ చూసుకుంటే నాకు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు యాజ్ ఎ డైరెక్టర్గా, యాజ్ ఎ రైటర్గా ఇలాంటి క్యారెక్టర్ రాయకపోతే నేను వేస్ట్ అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. మన సొసైటీలో జరిగేదాన్ని నేను కామిక్గా ఎలా చెప్పాలి, ఫన్ వేలో ఎలా చెప్పాలన్నదని నేను ఎక్కువ ఇంటెన్షన్ పెట్టుకున్నాను. సో ఈ కథ స్టార్ట్ అయ్యే ప్రాసెస్లో ఇలా మాట్లాడుతున్నప్పుడు, చెప్తున్నప్పుడు అంటే విజువలైజ్ చేసుకోవడం చాలా కష్టంగా ఉండదు చాలా మందికి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక నడుచుకుంటూ వస్తున్నారంటే మీకు ఒక విజువలైజేషన్ ఉంటుంది, నాకు ఒకలా ఉంటుంది. అది నాకు చాలా బ్యారియర్గా అనిపించేది. అంటే ఎవరికైనా ప్రొడ్యూసర్ కానీ ఏదన్నా ఎవరికైనా చెప్పేటప్పుడు కానీ వాళ్ళు ఎలా ఉంటుందంటే ఇదేదో మెసేజ్ చెప్పి అనుకుంటారు. బట్ నేను అలా చెప్పట్లేదు, నేను చాలా రాగా చెప్తున్నాను అనేది నా ఫీలింగ్ ఉంటుంది. అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు ఇది కథ కాదు మీరు తీసుకున్న, అంతకుముందు ఎంతో మంది ఇలాంటి రియలిస్టిక్ స్టోరీస్ తీసుకున్న కథలు మీరు తీసుకుంటే అన్నీ ఇంతే, ఇలానే చేశారు వాళ్ళు. కాకపోతే అప్పుడున్న దాని ప్రకారం కొన్ని బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి. మేబీ కొంత మ్యూజిక్ మీద ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఉండొచ్చు, ఇంకొన్ని ఎమోషన్స్ యాడ్ చేసి ఉండొచ్చు. అండ్ మోరోవర్ ఈ సినిమాలో ఎక్కడా ఒక బూత్ లేదు, చాలా చక్కటి భాష వాడారు. అండ్ మోరోవర్ ఎంత రియలిస్టిక్గా చూపించినా ఏమంటారు, ఒక వల్నరబుల్, ఒక వల్గారిటీ ఉన్న సీన్ లేదు. అది చాలా బాగా మేనేజ్ చేశారు సార్. నా బేసిక్ రూల్స్ కూడా అయ్యే మేడం. స్క్రిప్ట్లో కావాలి అంటే అది 1-10 సార్లు ఆలోచించి పెట్టాలనే ఉద్దేశం, కానీ ఏదో మార్కెట్ కోసం నేను ఏదో హై చేయాలనేది. మార్కెట్ కోసం నేను హై చేయాలంటే సీన్స్ ఇంకా బెటర్గా రాయాలి, సీన్స్ ఇంకా మోర్ హార్ట్ కనెక్ట్ అయ్యేలా రాయాలి. అది చేయాలి, కానీ ఇది చేయడం అనేది నాకు నచ్చదు. బేసిక్గా నాకు అది నచ్చదు. ఎన్ని టెస్ట్ కట్లు చేశారు హీరోకి, హీరోయిన్కి? ఎంత వెతికారు? ఒక 1500 వరకు వెతికాం మేడం. అంటే ఆన్లైన్, ఆఫ్లైన్. ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ రన్ అవుతున్నప్పుడు, సెకండ్ వేవ్ రన్ అవుతున్న ప్రాసెస్. సో నేను క్లియర్ కట్గా, మా రాకేష్ కూడా యాక్టరే, మీకు తెలుసు అనుకుంటా కదా, మా ప్రొడ్యూసర్ రాకేష్. అవునా? ఎవరికి చెప్పొద్దని సినిమాలో హీరో అతను. నేను ప్రొఫైల్ పిక్ చూడలేదండి నిజంగానే, పెట్టర్లేదు కూడా చూడలేదు. బట్ నేను కనెక్ట్ అవడం మాత్రం వాస్తవమే, కానీ ఎవరో అన్నన్ పర్సన్తో మాట్లాడుతున్నాను నేను. ఓకే రైట్. తనకి నేను చాలా క్లియర్గా చెప్పాను, తనకు కూడా చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీరు హీరో కాదు, మీరు ఇందులో యాడ్ చేయట్లేదు, మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అని చెప్పి. అంటే నాకు మధ్యలో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, హంజా అని. సో తను నాకు రాకేష్ని పరిచయం చేసిండు. సో పరిచయం చేసే ప్రాసెస్లో అతను మాకు గాడ్కి కో డైరెక్టర్, నేను అసోసియేట్ డైరెక్టర్ దానికి. సో రాకేష్కి చెప్పిండు, ఒక బస్తీ బ్యాక్గ్రాఫ్లో ఒక రియలిస్టిక్ కథ ఒకటి ఉంది అన్నట్టు చెప్తే, కానీ నువ్వు సెట్ అవ్వు, డైరెక్టర్ కూడా యాక్సెప్ట్ చేయడు అని అన్నాడు. ఫస్ట్ నాకు పంపించు అన్నట్టుగా మాట్లాడింది. సో నేను నాకు వెళ్ళిన తర్వాత కట్ చెప్పిన తర్వాత రాకేష్ అన్నాడు, నేను అస్సలు సెట్ అవ్వను, మనం ఇద్దరం కలిసి ఎంక్వైరీ తీసుకుందాం, బెస్ట్ దాన్ని మనం పుల్ చేద్దాం అన్నట్టుగా. సో అలా ఒక దగ్గరగా ఒక 1500 తీసుకున్నాం. అంటే చాలా మందిని అడిగాము. అంటే ఇప్పుడు హీరో అనగానే ఒక రకమైన ఆరా వస్తుంది మేడం. అంటే జనరల్గా హీరోని కొట్టద్దు, హీరోని తిట్టద్దు, హీరో తప్పు చేయడు, చేసిన ఒక రీజన్ ఉంటుంది, దానికి ఎండింగ్ వచ్చేసరికి ఒక మెసేజ్ ఉంటుంది. సో నేను చెప్పాను, అసలు హీరో కాదు వాడు విలను, వాడు విలను, వాడు ఒక వేస్ట్ క్యారెక్టర్. నేను ఆ సినిమాలో కూడా నేను లత్కోరు అనే దాన్ని ఎక్కువ యూజ్ చేసుకున్నాను. చాలా వెతికాము, చెప్పాము, అందరికీ కనెక్ట్ అవ్వట్లేదు. వీడేదో తమిళ సినిమా, మలయాళ సినిమా కోసం ట్రై చేస్తున్నాడు, తెలుగు కోసం ట్రై చేయట్లేదు, వీడి థాట్ ప్రాసెస్ తేడాగా ఉందని చాలా మంది అన్నారు. ఇదే సినిమా ఏ మలయాళంలోనో తమిళ్లోనో తెస్తే అబ్బా అద్భుతంగా ఉందని రివ్యూస్ ఇచ్చి ఉండేవాళ్ళు. తెలుగులో వచ్చింది కాబట్టి
మన తెలుగు అంటే మనకి ఒక కొంచెం చిన్న చూపు మేడం. చిన్న అంటే చూపే. మనకి ఎలా ఉండాలంటే పొరిగింటి పుల్లకూర రుచి అన్నట్టుగా అది ఆ ఫీలింగ్ అయితే నాకు కూడా అనిపించింది మేడం. అవును. అలా చేసే ప్రాసెస్లో చాలా వరకు రిజెక్ట్ అయిపోయారు. అంటే ఎవరు రావట్లేదు. మేము 3 months ప్రీ ప్రొడక్షన్ అనుకున్నాం. సో సారీ టు సే దిస్, నిజంగా రాకపోవడం మంచిదేనేమో. 100%, ఎందుకంటే 100%. అసలు అతను చూశాక ఇంకా క్యారెక్టర్ లో ఇంకెవ్వరూ సూట్ అయ్యే వాళ్ళు కాదని అనిపించింది. అవును, ఆ అమ్మాయి నా క్యారెక్టర్ లో చూశాక అవును, యాప్ట్ అన్నమాట. ఇంకా కరెక్ట్ గా మేబీ ఇంకెవరన్నా పెడితే చాలా ఏమంటారు ఆ న్యాచురాలిటీ దెబ్బతినేదేమో అనిపించింది నాకు నిజంగా. వినోద్కి ఒక సీన్ అంటే మేము ఆన్లైన్లో పెట్టాము. ఆన్లైన్లో ఇన్స్టాలో ఒక సీన్ రాసాము. సీన్ ఇంటెన్షన్ ఏంటంటే వైఫ్ని చాలా రిక్వెస్ట్ చేసేసి డబ్బులు తీసుకుంటావు, తిరిగి ఆమెకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, చాలా జాగ్రత్తగా ఎస్కేప్ అవుతావు, సో ఏం చేస్తావు చేయండి అని అట్లా పెట్టాము. సో అలా ఒక 100 వచ్చాయి ఆడిషన్స్. అందులో వినోద్ వచ్చింది. అమ్మ బాబోయ్, అసలు మీరు నమ్మరు. వాడు మోసం చేయడానికి వైఫ్ దగ్గర కన్విన్స్ చేసే చిన్న లాజిక్, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉన్న అమ్మాయితో నడిపించడానికి దాని దగ్గర వాడే చిన్న లాజిక్, బా మామూలుగా వాడలేదు సార్ మీరు నిజంగా. ఎవరు మీకు ఐడియా ఇచ్చింది ఎవరు అసలు? ఐడియా ఉంది మేడం, ఎన్ని చూస్తున్నాం మేడం రియల్ లైఫ్లో. అంటే ఎంతమంది పరిచయం అవుతారు ఈ ప్రాసెస్లో. ట్రూ ట్రూ. అలా వినోద్ ఫైండ్ అవుట్ చేసాం. వినోద్ తమిళ్ బేసిక్గా, సో తనకు తెలుగు రాదు. ఓకే. సో తను తమిళ్లో ఆడిషన్ చేసి పంపించాడు. సో నాకు ఏమైనా తెలుగు ట్రై చేయగలవంటే విత్ ఇన్ ఒక 2 daysలో తెలుగు ట్రై చేసి పంపించాను. వినోద్ని ఓకే చేసేసుకున్నాం. అప్పుడు మళ్ళీ మా ప్రొడ్యూసర్కి డౌట్, వీడికి మనకి అంటే జనరల్గా జరిగే ప్రాసెస్లో ఆయనేమో తమిళ్ నువ్వు ఎలా ఓకే అంటున్నావు, నాకు గట్ ఫీలింగ్ అయితే ఉంది, నువ్వు ఏం మేనేజ్ చేస్తావో నీ ఇష్టం అన్న టోన్కి వచ్చింది. ఈ అమ్మాయి కర్ణాటక అనుష, ఓకే, ఆమెకి తెలుగు రాదు. లిప్సింగ్ ఎంత బాగా ఇచ్చిందండి. వీళ్ళు ఒక 3 months తెలుగు ట్రైనింగ్ క్లాసులు తీసుకున్నాం మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 3 months నేను వాళ్ళతో ఉండి ఒక తెలుగు గైడ్లైన్స్లో పెట్టుకొని సీన్స్ అన్ని ప్రాక్టీస్ చేసి మాడ్యులేషన్ అంతా డెవలప్ చేసేసుకొని అలా మాకు ఒక 3 months 4 months ప్రీ ప్రొడక్షన్ జరిగేస్తుంది. ఒక 8 monthsకి వెళ్ళిపోయినాను. ఆ ప్రాసెస్లో నాకు కాన్ఫిడెంట్ అనిపించింది, వీళ్ళిద్దరు సాలిడ్గా చేయగలరు. సో నేను నమ్మేది ఇంకోటి ఏంటంటే మేడం, మదర్ లాంగ్వేజ్ అనేది చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. సో మీ ఎమోషన్ మీరు మదర్ లాంగ్వేజ్లో మాట్లాడితే, నేను నా ఎమోషన్ మదర్ లాంగ్వేజ్లో మాట్లాడితే అప్పుడు తర్వాత సినిమా అనేది సెకండరీ వస్తుంది. ఫస్ట్ మీ ఎమోషన్ అనేది ఫస్ట్ బయటికి రావాలని. కరెక్ట్ కరెక్ట్. సో అలా ఫస్ట్ తనేమో తమిళ్లో డైలాగ్ చెప్పేవాడు, ఏమో కన్నడలో చెప్పేది, నేను తెలుగులో ఆన్సర్ ఇచ్చేవాడు. ఓకే. అలా ఫస్ట్ ఒక 15 days అలా ప్రాక్టీస్ చేసాం. సర్వరాష్ట్ర సౌభ్రాతృ చిన్న సౌత్ పాన్ ఇండియా లాగా అయిపోయింది. అలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాము. నిజంగా ఈ సినిమాకి అనుష లేకపోతే చాలా ఇదనిపించేది. అంటే ఈవెన్ లాస్ట్ మూమెంట్లో ఆమె ఆడిషన్స్కి రావట్లేదంటే నేను మా కేతన్ అని మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు ఆ అమ్మాయిని ఒక 1 month టెస్టింగ్ చేశాను. అంటే నా పర్సనల్గా ఎలా అంటే సినిమాలో సస్టైన్ అవ్వగలదా, ఇప్పుడు సడన్గా మధ్యలోకి వచ్చి ఇదేం క్యారెక్టరు, నేను బస్తీలో ఉండను, నాకు నా హెయిర్ ఎలా ఉండాలి, ఇలా అంటే డిస్టర్బ్ చేస్తే నా అథెంటిసిటీ మొత్తం మిస్ అయిపోయింది కదా. ఇలా ఒక 1 month మెసేజ్ చేస్తూ ఉంటుంది, నేను వాంటెడ్గా అవాయిడ్ చేస్తూ ఉంటా. ఒక 10 days తర్వాత చెప్పు, ఒక 5 days తర్వాత చెప్తా అన్నట్లా చేస్తా లాస్ట్కి అనిపించింది ఈ అమ్మాయి 100% అవ్వగలదు, చాలా ప్యాషన్గా ఉంది. ఈ అమ్మాయి మిస్ అయిపోతే నీ సినిమా మిస్ అయిపోయినట్టని నేను మా కేతన్ ఇద్దరు, ఆమె అంటే ఒక 2 days వేరే సినిమాకి ఏదో సైన్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు. సో మాకు వెంటనే అసలు ప్యాక్ అయిపోయి వెళ్ళిపోయాను అక్కడికి, బెంగళూరుకి వెళ్ళిపోయి ఆమెకి నరేషన్ ఇచ్చేసి లాక్ చేసేసుకుని వచ్చేసిన. సో అది చాలా హెల్ప్ అయింది. నేను సినిమా చూసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ చెక్ చేశాను. ఓకే. నాకు ఎక్కడ గొప్పగా అనిపించిందంటే అసలు అంత మోడర్న్గా ఉన్న అమ్మాయిని మీరు ఈ లుక్లో ఊహించుకుని ఎస్ యాప్ట్ ఈ క్యారెక్టర్కి అని మీరు ఊహించడమే గొప్ప. అంటే డైరెక్టర్కి ఇప్పుడు సునీల్ గారు ఒకనొకప్పుడు కమెడియన్ చేశారు, తర్వాత హీరో చేశారు. ఆయనలో ఏమంటారు విలన్ని చూడగలిగే సుకుమార్ గారు, అది ఆయన గొప్పతనం. ద సేమ్ టైం అంత మోడర్న్గా ఉన్న అమ్మాయిని, అంత జీరో సైజులో ఉన్న అమ్మాయిని మీరు ఇంత రస్టిక్ లుక్లో ఊహించగలడం అనేది అది డైరెక్టర్ గొప్పతనం అండి. లిటరలీ అది ఊహించగలగాలి. ఇప్పుడు నన్ను ఇలా చూసేసి ఈవిడ ఈ స్పెక్ట్స్లోనే, ఈవిడ ఈ హెయిర్ స్టైల్లోనే, ఇదే శారీలో ఇలానే ఉంటాం, ఇంతకు మించి ఈవిడనేమి మనం చూపించలేము అని అనుకుంటే, నేను అనుకోవడం ఏంటంటే అది డైరెక్టర్ క్వాలిటీ కాదంటాను. ఎవరినైనా ఎలానైనా చూపించి కన్విన్స్ చేయగలగడం గొప్ప విషయం అండి. దట్స్ అమేజింగ్ రియలీ. చాలా బాగా అనిపించింది. అతను ఉద్యోగం చేసేసి
ఉద్యోగంలో జాయిన్ అయిపోయి అంతా సెట్ అయిపోయింది అని అంటుంటే ఏంటి అంతా సెట్ అయిపోయిందా అమ్మాయి ఎన్ని రోజులకు మారాడు ప్రశాంతంగా అని అనుకుంటున్నాను. ప్రేమ పక్క నుంచి అంటూ ఉంది అలా ఎలా సెట్ అయిపోతాడు, సినిమా ఇలానే ఎందుకు ఉంటుంది, లేదు లేదు ఏదో ఉందని. ఆ సినిమా చూడడం తక్కువ మా డిస్కషన్లు ఎక్కువ పక్కన ఇక్కడ అంత బాగా నడిచింది సార్. అంటే ఒక టగ్ ఆఫ్ వార్లో నడిచింది మా మధ్యలో, మీరు నమ్మరు. సినిమా చూస్తూనే ఉన్నాం, ఫీల్ అయిపోతున్నాం. అసలు దీని జన్మలో ఇది బాగుపడుతుంది, దీని బతుక్కి ఇలాంటి ఆడిని కట్టుకుంది. కానీ ఆడపిల్లల జీవితాలు సార్ నిజం చెప్తున్నాను నేను, పెళ్ళికి ముందంతా ఒక రిస్ట్రిక్షన్ ఉంటుంది. నలుగురు ఏమనుకుంటారో, ఈ డ్రెస్ వేసుకుంటే ఎలాగో, నవ్వితే ఎలాగో, ఒక 25 ఏళ్ళు దాటిపోతే పెళ్ళి అవ్వడం కష్టం, లేదా శాలరీ పెద్దదైతే దొరకడం, హస్బెండ్ దొరకడం కష్టం, మగపిల్లడు దొరకడం కష్టం, ఇలా అనుకుని అమ్మాయిని కాస్త సర్ప్రైజ్ చేసి ఉంచాలని అనుకుంటారు పేరెంట్స్. ఒక ఆడపిల్లగా చెప్తున్నాను నేను. ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఇక ఇలాంటి పనికిమాల నాడు దొరికాడంటే ఐఎమ్ సో సారీ టు సే దిస్, సినిమాలో క్యారెక్టర్ సంగతి మీరు చెప్పండి మేడం, ఇంకా బెటర్ అది. ఇలాంటి వాడు దొరికితే ఇక అమ్మాయి జీవితం ఏంటి సార్ చెప్పండి. అసలు ఈ లోపలే ఆ పిల్లాడున్నాడు ఆల్రెడీ, ఇంకేంటి అసలు అమ్మాయి అంతటా అమ్మాయే ₹1 సంపాదించుకుని ఆ అమ్మాయి కష్టమే ఆ అమ్మాయి అంటే ఇక పెళ్ళెందుకు, ఆ అమ్మాయే పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనుక్కుండా ఇండిపెండెంట్గా కూడా ఉండిపోయినా ప్రశాంతంగా బతికుండొచ్చు కదా. నిజానికి ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా సఫర్ అవుతున్నారు సార్. నాకు అనిపించేది ఏంటంటే వయసు అయిపోయినా ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చేసినా సరే అమ్మాయిలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకుండా పెళ్లి చేసుకుంటే మాత్రం ఎప్పుడో ఒకప్పుడు లైఫ్లో ఖచ్చితంగా వాళ్ళు స్ట్రగుల్ అవ్వాలనిపిస్తూ ఉంటున్నా. సో దానికి నేను అనుకుంది ఏంటంటే, ఈ వరలక్ష్మి క్యారెక్టర్ ఒక పల్లెటూరు అమ్మాయి వచ్చింది తర్వాత, ఓకే నేను నన్ను చీట్ చేశాడని తెలుసుకుంది, ఇక తప్పదు నేనే ఫ్యామిలీ రన్ చేయాలని ఆమె మెంటల్గా ఫిక్స్ అయింది. నా కొడుకుని బెటర్గా చూసుకోవాలన్న థాట్కి వచ్చింది. దాని తర్వాత కనీసం వీడైనా మారితే బాగుండని చాలా రిక్వెస్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. అన్ని స్టేజెస్ ఫేస్ చేసి చివరికి ఓకే నాకెవరు లేకపోతే నా పుట్టిల్లు ఉంది అనుకుంది, అది కూడా లేదని నేను తెలుసుకున్న తర్వాత ఇన్ని స్టేజెస్లో దాటిన తర్వాత ఆమెకి ఒక రియలైజేషన్ అనేది, ఈ సరౌండింగ్ బౌండరీస్ అంతా కూడా బ్రేక్ చేయొచ్చు అనే ఒక థాట్ రావడానికి ఒక 10-15 ఇయర్స్ ఒక ఆ జర్నీ వల్లే వస్తుంది. కానీ ఈజీగా నెక్స్ట్ డేకి నెక్స్ట్ విత్ ఇన్ 1 అవర్లో ఇలాంటి డిసిషన్ తీసుకోలేరన్న థాట్తో ఈ క్యారెక్టర్ అంతా డిజైన్ చేసుకుంటుంది. అవును, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. అది మేజర్గా అయితే నేను అదే ఎక్కువగా ఫీల్ అయ్యాను. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇతనికి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు చూడండి, సీను అనే క్యారెక్టర్. నిజానికి సొసైటీలో మన తప్పుల్ని ఎంచి చూపించి నువ్వు చేసే తప్పు అని నిజమైన ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది సార్ ఈరోజు. మీరు పక్కన పాన్ నవ్వులుతూ ఉంటాడు, అతను ఏం చెప్తే అదే భజన చేస్తుంటాడు చూసారా, అలాంటి వాళ్ళే ఎక్కువ సొసైటీలో. మన మంచి కోరేవాడు ఎక్కడో 1% కూడా మనం తగిలే అవకాశం లేదు. దొరికాడంటే అది మన అదృష్టం అంతే, అంతకుమించి మనం చెప్పలేము దాన్ని. అదొకటైతే సొసైటీలో మన ఇంట్లో ఏం జరిగింది అని తెలుసుకోవడమే పనిగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అది కూడా మీరు చాలా క్లియర్గా చూపించారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు అంటే Part 2 ఏదైనా ఉందా అనిపించింది నాకు టక్కున. Part 2 అని అసలు అనుకోలేదు మేడం. అంటే చాలా మంది అడుగుతున్నారు, అది షాకింగ్ గా ఉంది. మొన్న థియేటర్లో మేము పెయిడ్ ప్రీమియర్ షో వేసాం మేడం, 50 రూపీస్ షో లాగా వేసాము. అది ఎందుకంటే ఫస్ట్ అసలు అలవాటు చేయాలి ఇలాంటి కథలకి అన్నట్టు చేసాము. సో ఇనానమస్ అసలు అక్కడి నుంచి షౌటింగ్లు వచ్చాయి Part 2 ఎప్పుడు అని. అంటే మాకు షాకింగ్ అనిపించింది. అంటే ఇలా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అంటే నేనైతే అది అనుకున్నానండి. వాడు సింపుల్గా చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని 4 రోజులైనా డోర్ తీయకుండా ఆ చెత్తలోనే అక్కడే ఉండి వాడికి ఇంకా బుద్ధి రాలేదు. అది మీరు చెప్పిన కుక్కతోక వంకర. సో వీడు ఎప్పుడు బాగుపడతారు, ఖచ్చితంగా Part 2 ఉండుంటుంది అని అనుకున్నాను అనమాట. దట్స్ వాట్. బట్ ఏమైనప్పటికీ చాలా అద్భుతమైన సినిమా తీశారండి. ఐఎమ్ రియల్లీ సో ప్రౌడ్ ఆఫ్ యూ. మీలాంటి ఏమంటారు కొత్త నీరు ఫిల్మ్ ఇండస్ట్రీకే కాదు ప్రతి చోటికి రావాలి, ఇంత మంచి సినిమాలు తీయాలి. ఏమంటారు భాషలో అద్భుతమైన పనికిమాలిన భాష లేకుండా. ఇదేంటంటే మేడం రైటింగ్లో మీ ఒక 4 మెంబర్స్ ఉన్నాం, మా టీం ఉంది. హంజా అని, కార్తిక్ అని, మా డైలాగ్ రైటర్, లిరిక్స్ కూడా అతనే రాసిండు. సో అది ఒక మన శ్రీనివాస్ అని కోఆర్డినేటర్. సో మాదేంటంటే మేము ఇది ఒక 6th వర్షన్ 7th వర్షన్ మేము మా ఫైనల్గా ఇది వచ్చింది. సో ఒకరికొకరు రైటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటేనే ఈ సినిమాలో వస్తాయి. సో రైటింగ్ స్ట్రాంగ్గా లేనప్పుడు, రైటింగ్ కరెక్ట్గా ఉండనప్పుడు
నువ్వు ఎంత బిల్డ్ చేసినా ఎక్కడో మిస్టేక్ అనేది వస్తూ ఉంటుందండి. సో మేము పెట్టుకున్న ఫండమెంటల్ అంటే ఈ ఫిలింకి ఎక్కడ సినిమాటిక్ లాంగ్వేజ్ వాడద్దు, న్యాచురల్గా రియల్గా మాట్లాడుతున్నట్టు ఉండాలి, రియల్గా బిహేవ్ చేస్తున్నట్టు ఉండాలి, ఆ ఎన్విరాన్మెంట్లోనే లైఫ్ ఉన్నట్టుగా ఉండాలి. కానీ ఏదన్నా సినిమాటిక్ పెడితే డిస్కనెక్ట్ అయిపోతారని అనిపించింది. యాజ్ అ జర్నలిస్ట్గా, యాజ్ అ మదర్గా నేను ఎలా ఫీల్ అయ్యని చెప్తాను సార్. సినిమా నిజంగా సొసైటీని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఆర్జీవి గారు చెప్పినట్టు గాంధీ గారి సినిమా వస్తే అంది గాంధీలు అయిపోరు, కానీ ఒక బూత్ మాట్లాడడం అనేది ఈరోజు ఎంత విరివిగా అయిపోయిందంటే ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివే పిల్లలు కూడా బూతులు మాట్లాడడం ఇలా కామనే కదా అనే స్థాయికి వచ్చేసింది ఈరోజు సొసైటీ. అలాంటిది సినిమాకు కూడా ఒక బాధ్యత ఉంది డెఫినెట్గా. మనం మాట్లాడితే అది ఇంకా ఇప్పుడు 10 సార్లు మనం బూతులు విన్నాను కూడా అది కామన్ అయిపోతుంది అది. సో వినడమే తప్పు, మాట్లాడడం అంతకన్నా తప్పు. సో దాన్ని మనం ఇప్పటి నుంచి రిస్ట్రిక్ట్ చేయకపోతే ఫర్దర్ జనరేషన్స్ కూడా నాశనం అయిపోతాయి. కాబట్టి బై ద వే ప్రొడ్యూసర్ గారు వచ్చారు ఇప్పుడే, ఆయన కూడా కూర్చోబెడదాం. రాకేష్ గారు నమస్కారం అండి. నమస్తే. బట్ చాలా సంతోషంగా ఉంది, ఒక మంచి సినిమా ప్రొడ్యూస్ చేశారు. నిజంగా నా దగ్గర డబ్బులు లేవు, లేకపోతే నేనే ప్రొడ్యూసర్ని అయిపోయానేమో, అంత మంచి సినిమా తీశారు నిజంగా మీరు. మిమ్మల్ని నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేను చాలా సినిమాల్లో చూశాను, మీరు హీరోగా చేసిన ఇది కూడా చూశాను. కానీ హౌ కమ్ యువర్ ఇంటూ ప్రొడక్షన్ అండి? అంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్ అవతారం ఎప్పుడు ఎత్తారు అంటే? బై చాయిస్ కాదు మ్యామ్, అది అలా అవ్వాల్సి వచ్చింది. రైట్. అదే నా ఈ బిఫోర్ ఫిల్మ్ ఎవరికి చెప్పొద్దు అనే సినిమాకి నేనే లీడ్ యాక్టర్ అండ్ అది నేనే ప్రొడ్యూస్ చేశాను మ్యామ్. రైట్. సో దాని తర్వాత ఏంటంటే నాకు ఇంకా కంటిన్యూస్గా సినిమాలు చేద్దామని ఓన్లీ అంటే టీమ్ వచ్చింది, చాలా ఇంట్రెస్టింగ్ టీమ్ వచ్చింది అనమాట అప్పటికి మనకి. సో లెట్స్ కీప్ డూయింగ్ సమ్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్, మీనింగ్ఫుల్ ఫిల్మ్స్ అలా కంటిన్యూ చేద్దామని అలా పేకమేడలు అనేది వచ్చింది మ్యామ్. మీరు బాహుబలిలో చేశారు కదా? అవును. కానీ ఎందుకని ఇప్పటివరకు మీరు కనీసం ప్రమోషన్ చేసుకోలేదేమండి? అంటే సెల్ఫ్ ప్రమోషన్ మ్యామ్. ఎక్కడా చూడలేదు నేను మిమ్మల్ని, ఇదే చూడడం అసలు. యాక్చువల్లీ ఎక్కడా కనీసం ఒక ఎంట్రీ ఇవ్వలేదు మీరు, మీ సెల్ఫ్ ప్రమోషన్ ఎక్కడా చేసుకోలేదు. ఈవెన్ బాహుబలి లాంటి సినిమా చేసి కూడా మీరు అవును ప్రమోషన్ చేసుకోలేదు మీరు. అదే మ్యామ్, నాకు కొంచెం మొహమాటం మ్యామ్ నిజంగానే చెప్పాలంటే. అదే ప్రాబ్లీ అదే కొంచెం ఈవెన్ ఈ సినిమా కూడా మీరు సరిగా మీ అంతటా మీరు ఏమి పెద్దగా ప్రమోట్ చేసింది ఏం లేదనిపిస్తుంది. మేబీ మౌత్ పబ్లిసిటీ, మాలాంటి వాళ్ళు చూసే సినిమా అద్భుతంగా ఉంది అని చెప్పి మాట్లాడడమే తప్ప మీరు పెద్ద మార్కెటింగ్ కూడా చేసింది ఏం లేదనిపిస్తుంది, చేసుకోలేదు. దట్స్ వాట్ ఐ కెన్ సే. అంటే ఇనిషియల్గా కొంచెం డిజిటల్లో చేసాం మ్యామ్, డిజిటల్లో ఎక్కువ ప్రెజెన్స్ పెట్టాము. అవుట్డోర్ అనేసరికి మనకి ఏంటంటే ఫస్ట్ వర్షాలు, ఈ టైంలో ఎందుకు మనకు అవుట్డోర్ ఎక్కువ తగ్గించేసి ఎక్కువ డిజిటల్లో కాన్సెప్ట్స్ అవి ఎక్కువ పుష్ చేసాం. అండ్ మాకేంటంటే మోర్ పెయిడ్ ప్రీమియర్స్ మీద మనం సినిమా చూపెట్టేద్దాం మనకి. ఫస్ట్ సినిమా చూపెట్టి అదే పెద్ద మౌత్ పబ్లిసిటీ కదా. ఇన్స్టెడ్ ఆఫ్ మార్కెటింగ్ని అసలు డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూద్దామని అలా చేసాము. సరే, మూవీ మాత్రం చాలా బాగుందండి. ఒక మంచి సినిమాకి ప్రొడ్యూసర్గా మీరు మార్కులు కొట్టేశారని చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ. కరెక్ట్గా చెప్పాలండి. కానీ ఒక సినిమా ప్రొడ్యూసర్గా ఆలోచించే పాయింట్స్ అంటే ఈ సినిమాలో ఇన్ని మంచి పాటలు ఉన్నాయా, ఇన్ని ఫైట్స్ ఉన్నాయా, ఇది కమర్షియల్ వాల్యూస్ ఉందా అని చూస్తారు. మీరేం చూస్తారు ఈ సినిమాలో అంటే ఏం చెప్తారు? బేసికలీ మ్యామ్, ఇప్పుడు ఒక్కొక్క కథకి ఒక యూఎస్పీ ఉంటుంది మ్యామ్. అంటే ఇప్పుడు నేను లేదు చూస్తాను. ఇప్పుడు కొన్ని కథలేమో కమర్షియల్గా మనకి ఇది వర్కౌట్ అవుద్ది మనకి కమర్షియల్గా, అండ్ ఆ స్పేస్లో ఉందని మనకు తెలుస్తుంది. సో ఈ కథకి ఏంటంటే మ్యామ్, నాకు ఇది డిఫరెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ వరల్డ్ మనకి కొత్త, మన తెలుగు సినిమాకి ఇది కొంచెం కొత్త ఇలాంటి మేకింగ్. సో అది నేను అండ్ నాకేమనిపించింది అంటే ఇది ఒక స్ట్రాంగ్, మనం ఒక మెసేజ్ చెప్తున్నాం త్రూ ద ఫిల్మ్. సో ఆపర్చునిటీ కూడా ఉంది కదా, వై డోంట్ వి జస్ట్ యూనో డూ దిస్ ఫిల్మ్ అని అది మోటివేషన్ అనమాట దీనికైతే నాకు. అండ్ నాకేంటంటే ఫస్ట్ లెర్నింగ్ ప్రాసెస్ ఇది. ఇప్పుడు రియలిస్టిక్ అప్రోచ్ అనేది అంత రియలిస్టిక్ ఎప్పుడు మేము చూడలేదు సినిమాని. ఎప్పుడేంటంటే కొంచెం లెట్స్ బీ లిటిల్ గ్లామరస్, లెట్స్ నాట్ రియలిస్టిక్ వెళ్దామని. కానీ ఈ సినిమా అయితే ఎంత హానెస్ట్గా, ఎంత రియల్గా ఉంటేనే మనం ఫస్ట్ జనాలు నమ్ముతారు అనేది అది. అంటే ఎస్పెషల్లీ మీ గురించి చెప్పండి, అసలు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, మీరు ఏం చదువుకున్నారు, జస్ట్ మీ గురించి ఒకసారి మాకు. మ్యామ్, మా నేటివ్ ప్లేస్ అయితే మచిలీపట్నం మ్యామ్, ఫాదర్ది. ఓకే, యా, బట్ ఐ వాజ్ బార్న్ ఇన్ బెంగళూరు, బాటప్ మోస్ట్లీ ఇక్కడే హైదరాబాద్ మొత్తం. అండ్ ఇంజనీరింగ్ వరకు చదువుకున్నాం మ్యామ్.
సో ఇంజనీరింగ్లో నాకు క్లారిటీ వచ్చేసింది 4th ఇయర్లో. అలా మనమైతే దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకున్నారా? అంటే రెగ్యులర్గా మనమైతే ఈ ఎంఎస్ యూఎస్ అసలు వెళ్ళను, ఇక్కడే ఉంటా. ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ నాకు పేరెంట్స్తో ఉండాలని అదైతే పెట్టేసుకున్నా, నేను బయటికి వెళ్ళను అని. సరే ఇక్కడ ఉండి ఏం చేయొచ్చు మనం, ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళతో ఉంటా, ఇప్పుడు ఏం చేయొచ్చు మనం అనేసరికి డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చాయి. వన్ ఆఫ్ ద ఆప్షన్ వాజ్ ఫిల్మ్స్. ఫస్ట్ అయితే యాక్టింగ్ అనేది ఒక ఇంట్రెస్ట్. సో అలా ఆడిషన్స్ అన్నీ మెల్లిమెల్లిగా చేసుకుంటూ జోష్ నా ఫస్ట్ ఫిల్మ్ అన్న. యా, జోష్ తర్వాత బద్రీనాథ్ తర్వాత ఇంకా మిర్చి, బాహుబలి. అలా సినిమాల్లోనేమో ఎంత కోపంగా ఉన్న మనిషిగా చూపిస్తారో, బయట చూస్తే ఇంత సాఫ్ట్ నేచర్ ఉంది మీది. అన్కంపారబుల్ రియల్లీ కదా. యా, మన కమల్ కామరాజ్ గారి లాగా వెరీ సాఫ్ట్ నేచర్ మీద బేసిక్గా. ఇంకా రోల్స్ ఇంకా రోల్స్ తప్పదు, ఇంకా దాన్ని బట్టి ఇంకా మనం ఇంకా మోల్డే చేయటమే. ఇంకా వాట్ యూ డూ అండి జనరలీ ఈ ఫిల్మ్స్ కాకుండా? అంతే మ్యామ్, ఇదే ఇంకా వెయిటింగ్ ఫర్ బ్రేక్ అంతే. ఇంకా కంటిన్యూస్గా అప్పటి నుంచి ఇంకా ఇప్పటి వరకు అదే నేనేం నమ్ముతానంటే, మనకి ఆప్షన్స్ ఉంటే మనకి ఎనర్జీ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోద్ది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నో మ్యాటర్ వీ చోస్ దిస్, లెట్స్ హోల్డ్ దిస్, హ్యాంగ్ ఆన్ విత్ దిస్ అంటిల్ వీ అచీవ్ ఇట్. ఓటీటీ సేల్ చేశారండి? అయిపోయింది మ్యామ్. అయిపోయిందా? ఓటీటీలో కనుక అంటే థియేటర్స్కి కొంచెం తక్కువ వస్తున్నారు జనాలు యాక్చువల్లీ, అంటే మన దానికని కాదు, పేకమెడల్ జనరలీ, అన్లెస్ అంటిల్ ఇఫ్ ఇట్ ఈస్ రియలీ చాలా పెద్ద సినిమాలు, బాహుబలి లేదంటే మొన్న భారతీయుడు 2 లాంటివి ఒక్కరోజు అలా వచ్చి బాలేదని అనగానే మళ్ళీ కామ్ అయిపోయి ఇలా ఉంది. బట్ ఓటీటీ ఈజ్ నాట్ లైక్ దట్ అండి. అవును, ఓటీటీలో బయట మనకి జనాలు మనం పుల్ చేయని పరిస్థితిలో ఓటీటీలో మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో కూర్చుని ఖచ్చితంగా చాలా అద్భుతంగా చూస్తున్నారు. అండ్ మోరోవర్ బుక్ మై షోలో కూడా చాలా మంచి రేటింగ్, ప్రజలు చూసిన వాళ్ళు అందులో రేటింగ్ అవడం చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ రివ్యూస్ కూడా ఐ హావ్ టు అప్రిషియేట్ ఆల్ దీస్ పీపుల్. నేను చాలా టెన్షన్ పడ్డాను వీళ్ళు ఏవి రాస్తారో, ఎందుకంటే రివ్యూస్ మ్యాటర్స్ మనకు కొంచెం ఇంపార్టెంట్ ఇనిషియల్ పుష్లో. ట్రూ. సర్ప్రైజింగ్లీ ఆల్మోస్ట్ 90% అందరు పాజిటివ్ ఇచ్చారు. నిజంగానే బాగుందండి సినిమా, చాలా బాగుంది. యాజ్ అ ప్రొడ్యూసర్గా, ఒక మంచి ప్రొడ్యూసర్గా యు ఆర్ సక్సీడ్ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ రియలీ. సో ఫర్దర్గా ప్రొడ్యూస్ చేద్దామని అనుకుంటున్నారా? ఇలాంటి డైరెక్టర్స్ కొత్త వాళ్ళు వస్తే? నా ప్రాసెస్ మ్యామ్, ఇప్పుడు నాతో పాటు నా టీం అంతా ఫస్ట్ అసలు ఎలా మనం టాలెంట్ని ఎంకరేజ్ చేయొచ్చు. రైట్ టాలెంట్ ఉంటుంది మ్యామ్. చాలా ఏంటంటే మిస్ అయిపోతూ ఉంటారు చాలామంది. అలా బిజీ స్కెడ్యూల్లోనో లేకపోతే లార్జర్ దెన్ ది లైఫ్ సబ్జెక్ట్స్ సెట్ చేయాలని ఆ స్పేస్లో. నాకైతే శుభ్రంగా ఇప్పుడు నీలగిరి టీం చాలా ఇంట్రెస్టింగ్ టీం అది. యా, టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, యా డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ టు ఎంకరేజ్ న్యూ టాలెంట్ అండ్ యా పీపుల్ విత్ ప్యాషన్. నిజానికి మీలాగా ఎవరైతే యంగ్స్టర్స్ ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వస్తారో, రిలీజ్ చేయడం అనేది చాలా టఫెస్ట్ బిజినెస్ అండి ఈరోజు. అవును. సో మీ వరకు ఎలా మీరు ఫేస్ చేశారంటే ఏం చెప్తారు? సో మ్యామ్, అదే మ్యామ్, మాకు ఇప్పుడు కొందరు నాకు ప్రొడ్యూసర్స్ లైక్ హూమ్ ఐ వర్క్ విత్, పెద్ద ప్రొడ్యూసర్సే, వాళ్ళందరూ ఏంటంటే ప్రస్తుతం నా సినారియో మనకి దే ఎక్స్ప్లెయిన్ మీ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ టఫ్ కాదు, ఎక్స్ట్రీమ్లీ టఫ్. ఇలాంటి చిన్న సినిమాలు ఏమీ యాక్టర్ లేడు, ఎవడు లేడు, నువ్వు అసలు ఏం చేస్తావు అసలు, నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దిస్ వోంట్ వర్క్ అని. బట్ నేనేం బిలీవ్ చేస్తానంటే మ్యామ్, ఇది కంప్లీట్ ఎండ్ చూసాం అనుకోండి మ్యామ్, ఆర్ వాళ్ళు చెప్పింది అంటే ఇట్ మైట్ బీ ట్రూ, ఇట్ మైట్ నాట్ బీ ట్రూ. సో నాకేంటంటే స్టెప్ బై స్టెప్ వెళ్దామండి. ఫస్ట్ వాట్ ఆర్ వీ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇస్ టు డూ ద ఫిల్మ్ హానెస్ట్. ఒక హానెస్ట్ ప్రోడక్ట్ చేసేసి స్టెప్ బై స్టెప్ ఇది అయిపోయిన తర్వాత లెట్స్ స్టార్ట్ షోయింగ్ పీపుల్, ఓటీటీకి వెళ్దాం, శాటిలైట్కి వెళ్దాం, అలా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వచ్చాం మ్యామ్. సో దిస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. అండ్ ఫైనల్లీ థియేటర్స్లో కూడా ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ మాకు ఒక పెయిడ్ ప్రీమియర్స్ అన్నీ ఫుల్స్ అయిపోయినాయి. ఇట్ వాజ్ 50 రూపీస్ పెట్టేసి లెట్స్ సీ అసలు జనాలు రియాక్ట్ అవుతారు. సో జనాలు ప్రాబ్లీ రైట్ కంటెంట్ ఉంటే వస్తారండి, డెఫినెట్గా వస్తారు. మేబీ కొంత లేట్ అవుతుందేమో జనాల్లోకి వెళ్ళడానికి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు 10 మంది చెప్పారనుకోండి, అవునా నిజంగా సినిమా బాగుందా అని. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ చూసేవాళ్ళు లేదంటే ఇంకొక జర్నలిస్ట్ ప్రోగ్రామ్ చూసేవాళ్ళు, వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు రకరకాలుగా ఉంటారు. కాబట్టి అప్పుడు చూసైనా సరే ఓహో నిజంగా ఇంత బాగా వర్కౌట్ అవుతుందా అని చెప్పని వాళ్ళు
థియేటర్స్కి రావడానికి లేదంటే ఓటీటీలో చూడడానికి ఒక అవకాశం ఉంటుంది అన్డౌటెడ్లీ. అవును. బట్ ఐఎమ్ రియలీ సో హ్యాపీ అండి, చాలా మంచి సినిమా తీశారు యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ ప్రొడ్యూసర్. ఇంత మంచి కాంటెంట్ ఇచ్చినందుకు ప్రజలందరి తరఫున, మీడియా తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పర్సనలీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పర్సనలీ సజెస్ట్ యూ, ఒక్కసారి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది మూవీ. అంటే మూవీలో అంత మంచి కాంటెంట్ ఉంది కాబట్టే నేను చెప్పగలుగుతున్నాను. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ అ పెయిడ్ ప్రమోషన్. నిన్న లిటరలీ నేను ప్రేమ చూసాం కాబట్టే ఇంత కంఠాపదంగా నేను చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ అండ్ టైమ్ సార్. లేట్ అయింది బట్ లేటెస్ట్గా చేస్తున్నాను. బట్ అల్టిమేట్లీ సినిమా చూసాక చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది సార్. యాక్చువల్గా మీలాంటి వాళ్ళు వస్తే ఇంకా వీ హ్యావ్ ఇప్పుడు ఇంకా పుష్ చేస్తాం మ్యామ్. Yes, sir. లైక్ లెట్స్ పుష్ ద ఫిల్మ్ మోర్. మీతో కనెక్ట్ అయిందంటే ఇది మా పాజిటివ్ సైన్ ఇన్ఫాక్ట్. Absolutely, sir. Absolutely. From my side, what I can do the best, definitely I'll do it, sir. Sure. Definitely. Thank you so much for your coming in time once again. Thank you, sir. Thank you. థ్యాంక్స్ మ్యామ్. Thank you, sir.